ஸ்வர்ணமுகி கரை புரண்டு பாறையிலே ஓட லிங்கமென காட்சி கண்டேன் கண்ணுக்குள்ளதான். காட்டிலே கொம்புகள் சிவசூலம் தான், வெண்மேக கீரல் திருநீரேதான். காணும் இடங்களில் சிவமயமே கண்டுவிட்டேன் புது அனுபவமே. ஓங்காரம் மலை காற்றில் பரவுகின்றதே, காய்ந்து விட்ட நெஞ்சுக்குள் ஊத்து ஒண்ணு வந்ததே. கையெடுத்து வேண்டினேன் உந்தையதை நாடினேன், சிவ சிவ எனும் பேரு என்னுள் பிணைந்து விட்டதே. சிவ சிவ சங்கரா சாம்ப சிவ சங்கரா ஹரம் ஹர 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 நீலகண்டனே. ஓம் அருணாச்சலேஸ்வராய நமः. ஓம் அருணாச்சலேஸ்வராய நமः. ஓம் அருணாச்சலேஸ்வராய நமः. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తాడు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడు. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. నట భంగిమవో చింతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పావనునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. చింతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, చింతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
చిక్కని వాయులింగ రూపం నాకు మాత్రమే ఇస్తి విశ్వరా నిన్నుట దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు నా కంటి దీపమల్లి కనిపించి వెళ్ళావు సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు దేవుడు జీవుడు ఒక్కడే ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే శంకరా పురహరా శంభో హర హర మంజునా. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే
అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు.